నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూలీలను ఇకపై శ్రామికులుగా పిలవాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వీధి కుక్కల నియంత్రణలో రోల్ మోడల్. ఏబీసీ సెంటర్ను సందర్శించిన ఆదిరెడ్డి వాసు. వైఎస్ షర్మిల ప్రధానికి క్షమాపణ చెప్పాలి. బీజేఎంఎం రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్. నీటి తీరువ వసూళ్లపై పర్యవేక్షణ తప్పనిసరి. రెవెన్యూ సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్. భద్రత లోపంతోనే ఉగ్రవాదుల దాడి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలను ఇకపై శ్రామికులుగా పిలుద్దామని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. కూలీ అంటే చాకిరీ చేసిన వాళ్ళు అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వారి నుంచి వచ్చిన కూలీ పదం వాడొద్దని అధికారులకు సూచించారు. గత వైకాపా ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పంచాయతీల్లో 9 నెలల వ్యవధిలో 10,669 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. 70 నుంచి 80% సర్పంచ్లు వైకాపాకు చెందిన వారైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా నిధులిచ్చి నిబద్ధతను చాటుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలా పంచాయతీలను నిర్వీర్యం చేయకుండా 1,021 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులు అందించామని, సర్పంచ్లు గౌరవం పెంచామని ఆయన తెలిపారు. కక్ష సాధించం ఎవరి మీద. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈ రోజున ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ చేసిన దాన్ని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద. కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసాం. ఎందుకంటే మాకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉంది అని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ, ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది. ఇది కేవలం ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది. అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది. అందుకనే మొన్న ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగా అన్ని వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి మాకు తెలియ కూడా చేశారు. సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు. వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి ఏబీసీ సెంటర్ రాష్ట్రానికి రోల్ మోడల్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వారి మార్కెట్ సెంటర్, ఏబీసీ సెంటర్ను శుక్రవారం ఆయన టీడీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రి నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని చెప్పారు.
ఏబీసీ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. మిగతా కార్పొరేషన్లలో ఇలా చేసిన రాజమండ్రి ఏబీసీ సెంటర్లో మాత్రం కుక్కల నియంత్రణకు అద్భుతమైన రీతిలో చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. సురక్షతని దృష్టిలో పెట్టుకొని కెనల్స్ యొక్క సంఖ్యను పెంచాం. ఏదైతే ఒక ఆపరేషన్ థియేటర్కి అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ని నిర్మించుకున్నాం, అందుబాటులో తీసుకొచ్చాం. గతంలోని ఒక 20-25 ఆపరేషన్స్ పర్ డే చేయగలిగితే ఇప్పుడు 50 ఆపరేషన్స్ అంటే సర్జరీస్ పర్ డే చేసే కెపాసిటీకి సెంటర్ పెరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డాక్టర్స్ కానీ, ఇక్కడ జరుగుతున్న సిస్టమ్ కానీ రాష్ట్రంలోని మరెక్కడా లేదన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో మరెక్కడ కూడా ఈ మాదిరిగా లేదు. ఎస్, చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీలోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ రాజమహేంద్రవరంలోని ఏబీసీ సెంటర్ నిర్వహిస్తున్న విధానం రాష్ట్రానికి ఒక రోల్ మోడల్. ఇప్పుడు అదనంగా ఏదైతే 46 ఎల్లుండ ప్రారంభించుకోబోతా ఉన్నాం, చాలా పద్ధతిగా వాటికి ఏ విధమైన పారిశుధ్య పరంగా కూడా సమస్య లేకుండా, అలాగే వీటి నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్లో వెళ్ళే విధంగా నిర్మించుకోవడం జరిగింది 60 లక్షలతో. అది ఎల్లుండి ఆదివారం ఉదయం ప్రారంభించుకోబోతా ఉన్నాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా, ఎందుకంటే ఇది ఏబీసీ సెంటర్స్కి సిస్టర్ ప్రోగ్రామ్. ప్రతి డాగ్ని మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయగలిగితేనే ఈ ర్యాబిస్ వ్యాధిని అన్నదాన్ని మనం నియంత్రించగలుగుతాం. ఎందుకంటే ఆ ర్యాబిస్ వ్యాధి ఉన్న కుక్క ఎవరినైనా కరిచినా, మరో కుక్కని కరిచినా, లేకపోతే మనుషుల్ని కరిచినా అది ప్రాణాపాయం. కాబట్టి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అన్నది, దానికి ర్యాబిస్ ఉందా లేదన్నది కాదు, పుట్టబోయే పిల్లలతో సహా అన్నిటికీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏదైతే మనకి నగరంలో సుమారు 20,000 కుక్కలు ఉన్నాయనేది మనం సర్వే చేసుకున్నాం. అది మనకి నియంత్రించుకోవడానికి అవుతుంది ర్యాబిస్ అన్న వ్యాధిని. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను రాజకీయం చేయడం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ పేర్కొన్నారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జరిగిన ఘటన చాలా హేయమైనదని, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని, ఈ ఘటనను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే జమ్మూ కాశ్మీర్లో నేటికి హింస చెలరేగుతుందని, పీఓకే సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయిందని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలో కానీ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి షర్మిలారెడ్డి గారు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు ఈ సందర్భంగా మాట్లాడతారు. భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది? గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తూ ఉన్న ఇటువంటి సందర్భంలో ఆవిడ, మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ కుటుంబంలోని వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్నీ తెలిసినాయే. వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నామేమో భారత ప్రజలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా? అసలు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం, అదే ప్రపంచ దేశాలు కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య. అక్కడ జరిగిన సంఘటన, నవవధువు
కాళ్ళ పారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది? అసలు నువ్వు అసలు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు? అసలు ఎన్ని కుటుంబాలు, అసలు హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈరోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి. నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు, ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని, ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. నీటి తీరువ పన్నుల వసూలులో ఇరిగేషన్ కాలువ కింద ఒక పంట 2 పంటలు సాగు విస్తీర్ణం అనుసరించి ఉండాలని, గతంలో నిర్ధారణ చేసిన విస్తీర్ణం అనుసరించి లక్ష్యాలు నిర్ధారించడం జరిగిందని, వాటికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తితో కలిసి కలెక్టర్లు రెవెన్యూ అంశాలు, పీజీఆర్ఎస్ రీసర్వేలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మండల వారీగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ వివరాలు ప్రచురించాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటర్ ట్యాక్స్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాలని పరిస్థితులు ఉంటాయి. మనకి మనం రెవెన్యూగా ఏం చెప్పుకుంటాం? మిగిలింది అది ఒకటే కదా. వన్ టైం కలెక్షన్ కూడా బాగుంది. చెప్పండి, మీ డివిజన్ లో ఎన్ని కమిటీస్ ఎలక్షన్స్ జరిగాయి? వాట్ ఈస్ యాక్చువల్లీ నోటిఫైడ్? ఫోన్ సాంపితే కొంచెం మర్యాదగా ఉంటాం. ఎందుకు చేయలేదు? అంటే ఈ స్పీసీకి మనం ఎక్స్టెండ్ రైతుల్ని అందరినీ కూడా మనము పబ్లిష్ చేశాం కదా. మీరు ఓటర్ లిస్ట్ ఇచ్చారు కదా. వాటర్ లిస్ట్ కూడా మీరు ఎలా ఇచ్చారు? జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి దేశంపై జరిగిన దాడిగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అభివర్ణించారు. ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ఏటా కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్ను సందర్శిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో భద్రతా లోపం కారణంగానే ఉగ్రదాడి జరిగింది. అందులో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు మోదీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. నిఘా వ్యవస్థ మొత్తం ప్రధాని మోదీ కోసమే పనిచేస్తుందని విమర్శించారు. I have a message for the Prime Minister of India. I have a message for the Prime Minister of India. My message is that, Mr. Modi, you said you are the Chowkidar. You said your government is the Chowkidar. But today, we are telling you that enough of using your power to target the opposition parties, the Muslim minorities, the Christian minorities, the Dalits and every voice that rises against BJP. It is time that you started using your power, that you put your energies and use all the network and the central agencies for the good of this nation and to protect our borders from external forces. It is time. At least now, Mr. Modi should wake up. నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రుజువైందని ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సుందరపల్లి గోపాలకృష్ణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, హైకోర్టు పూర్వ పీపీ కొండేటి కనక లింగేశ్వరరావు అన్నారు. ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు నెలవారీ భృతిని 20,000 నుంచి 25,000కు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, 44(6)A కేటగిరీ కింద దేవాలయాల్లోని కేశ ఖండనలో పనిచేస్తున్న వారికి వర్తించేలా జీవో జారీ చేయడం
అభినందనీయమన్నారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మరియు కూటమి ప్రభుత్వంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరియు రాజమండ్రి ఎంపీ అయిన దగ్గుబాటి పురంధేశ్వరి గారికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున మరియు నాయి బ్రాహ్మణుల కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా 200 యూనిట్ల కరెంటు ఉచితమే కానీ, అలాగే ఏదైతే మాకు బీసీ లోన్స్లో గౌరవ స్థానం కానీ, రేపు వచ్చే రోజుల్లో ఆదరణ పథకం కూడా కేటాయించడంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుందని తెలియపరుస్తూ, అంతేకాకుండా కేసన కాలంలో ఏదైతే మా ఒక దేవాలయాల్లో పనిచేస్తున్న మా కుటుంబ సభ్యులకు ఏదైతే గౌరవవేతనం గతంలో 20,000 ఉండేది, దాన్ని కాస్త ఇవాళ రోజున ఇంకో 5,000 పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారి సహాయంతో 25,000 రూపాయలు ఇవాళ గౌరవమైన స్థానం కల్పిస్తూ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకి మేలు జరిగేలాగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఒక స్టేట్ చైర్మన్ గారు రుద్రకోటి సదాశివనందం గారు, అలాగే మా టీటీడీ బోర్డు మెంబరు మా శాంతారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జీవో ఇచ్చి దాన్ని ఆయన నేను మాటల మనిషిని కాదు చేతల మనిషి చెప్పి మరొకసారి నిరూపించారు. వారికి మా నాయకుడు యావత్ సమాజం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ధన్వంతరి జయంతిని అధికారికంగా చేయిస్తానని కూడా మనకి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేవాలయ కేశవ ఖండశాలలో ఉండే తలనీలాలపై కూడా మనకు వాటా ఇస్తానని కూడా ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పారు. కాబట్టి అతి త్వరలో 2 హామీలు కూడా మీరు అమలు చేసి మా కులానికి న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం మా బీసీలకి నాయి బ్రాహ్మణులకి కేశఖండశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకి 20,000 నుంచి 25,000 పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మా నాయి బ్రాహ్మణులకి ఇతోధిక సేవలు అంటే ఇక్కడ రావాల్సిన కరెంటు విషయంలో కానీ, మిగతా చట్టసభల్లో కానీ, లోకల్ బాడీల్లో కానీ ఇంకా న్యాయం చేసి మా యొక్క అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పాటుపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. సంక్షేమానికి అభివృద్ధికి కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, భర్త చనిపోతే వెంటనే భార్యకు కొత్త పెన్షన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. తాము కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. టూరిజం హబ్గా మార్చడం, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇంటి పెద్ద చనిపోతే వెంటనే భార్యకు కొత్త పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2003 డిసెంబర్ 1 నుంచి అవకాశం కల్పించడంతో ఒక్క రాజమండ్రిలోనే 303 కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయన్నారు. వీటిని బహుశా మే నెల నుంచి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. పెన్షన్ పొందుతూ ఎవరైనా ఇంట్లో పెద్ద చనిపోతే తక్షణమే వారి యొక్క సతీమణికి పెన్షన్ ఇచ్చే విధంగా డిసెంబర్ 2024 నుంచి ఉన్నవారందరూ మరణించిన వారికి కార్యక్రమం వర్తించే విధంగా చేశాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే డిసెంబర్ 1, 2023 డిసెంబర్ 1, 2023 నుంచి ఈ రోజు వరకు ఎవరైనా ఇంటిలో పెన్షన్ తీసుకునే పెద్దాయన మరణిస్తే తక్షణమే వారి సతీమణికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అర్హులైన వాళ్ళందరూ మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఎవ్వరూ ఏ విధమైన జాప్యం జరగదు. మీరు వెళ్ళి అప్లై చేయండి. మీకు వచ్చే పెన్షన్లో మీకు ఇచ్చే బాధ్యత ఈరోజు కూటమి తీసుకుంటా ఉంది. ఇది ఒక శుభవార్త. అంటే ఇప్పటి వరకు డిసెంబర్ 2024 నుంచి వారికే వర్తించేది. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో డిసెంబర్ 1, 2023 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఇంటి పెద్దను కోల్పోతే వారి ఇంటిలో వారి సతీమణి తక్షణమే అప్లై చేసుకున్నట్లయితే వచ్చే పెన్షన్ అంటే మే కాకపోయినా జూన్ నుంచైనా సరే, లేకపోతే మే మిడ్ నుంచైనా సరే వారికి పెన్షన్ ఇచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుందని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. అందరూ కూడా అప్రమత్తమై అర్హులైన వాళ్ళందరూ కూడా
మా దగ్గరికి ఇప్పటికే అర్హత లిస్ట్ ఇచ్చున్నారు. సుమారు 303 మంది వచ్చారు, ఇంకా పెరగచ్చు. అంటే సుమారు 500 మంది కొత్త పెన్షన్స్. మీరు గమనించండి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెన్షన్ తీసే కార్యక్రమం చేశారు, కానీ ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి వైసీపీ వాళ్ళు పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం కొత్తవి ఇస్తూ ఉంది, ఎప్పటికప్పుడు సవరణలు తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారు మరలా 300 పైన కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ప్రజలు అప్రమత్తమై అర్హులైన వాళ్ళు దాన్ని కూడా అప్లై చేసుకోవాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తాడిమల్ల శివారులో కొబ్బరికాయలు కోస్తూ కరెంటు షాక్తో మృతి చెందిన కోలా ధనరాజు మృతదేహాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం మధ్యాహ్నం దినచర్యలో భాగంగా కోలా ధనరాజు యథావిధిగా కొబ్బరి తోటకు వెళ్లారు. కొబ్బరికాయలు తీస్తూ కొబ్బరి ఆకు 3 ఫేజ్ వైర్ మీద పడడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కోలా ధనరాజు మృతదేహాన్ని స్వయంగా పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లేకపోతే నిండు ప్రాణాలు, వాళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు అటు గోదావరిలో మునగటము, ఇటు కరెంట్ షాక్ తగలటం, లేకపోతే ఇంకో రకమైన యాక్సిడెంట్, ఏదో రకంగా 20, 22, 23, 24 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవయువకులందరూ కూడా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే, భర్త లేడు, తనను పోషించేటువంటి కొడుకు ఇలా అకాల మరణం చెందడం తల్లి తట్టుకోలేకపోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు విలపించేటువంటి విధానం చూస్తే ఎవరికైనా సరే గుండె కరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది అవగాహన రావాలి, డిపార్ట్మెంట్ పరంగా జాగ్రత్తలు ఉండాలనేటువంటి మాట చెప్తూ, అబ్బాయి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఆ అబ్బాయి తీసుకుంటే ఆ సభ్యత్వం యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా పార్టీ నుంచి అతనికి సంపూర్ణమైన సహకారం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాను. వారు కాంపన్సేషన్ ఎంతో ఇస్తే బాగుంటుందనేటువంటి మాట వారికి చెప్పాను. ఎందుకంటే కరెంటు వైర్ వల్ల చనిపోయాడు కనుక ఖచ్చితంగా అది కూడా వాళ్ళు చెప్పి కోరుతా ఉన్నాను. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే స్ఫూర్తితోనే 8 గంటలు పని విధానాన్ని కాపాడుకుందామని, లేబర్ కోడ్స్ రద్దుకై అందరూ ఐక్యంగా ఉద్యమిద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ పిలుపునిచ్చారు. స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిఐటియు కార్యాలయంలో మే డే సందర్భంగా ప్రత్యేక కరపత్రాన్ని సిఐటియు జిల్లా నాయకత్వం విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను 1886 అమెరికాలోని చికాగోలో జరిగిన కార్మిక తిరుగుబాటు మలుపు తిప్పిందని, వందలాది మంది కార్మికుల ప్రాణ త్యాగాలతో పుట్టిన ఎర్ర జెండా పోరాటానికి పెట్టుబడిదారులు తలొగ్గి 8 గంటల పని విధానాన్ని అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ, ఏదైతే 10 గంటల పోరాటంలో చికాగో నగరంలో 10 గంటల పోరాటంతో ఏర్పడినటువంటి మేడే పోరాటం స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి లక్ష్యంగా ఈ మేడే జరపాలని చెప్పి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు పిలుపునిస్తూ ఉంది కార్మిక వర్గానికి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులు స్వతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసేటువంటి 4 లేబర్ కోడ్లని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కూడా ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గంలో పోరాటానికి సంసిద్ధం కావాలని, ఆ రకంగా మేడేని కార్మిక వర్గం మొత్తం అన్ని కార్మిక వాడల్లోని అన్ని పరిశ్రమల వద్ద అన్ని సంఘాలు పతాకావిష్కరణ జరిపి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపాలని, కార్మిక వర్గం మొత్తం మేడే స్ఫూర్తితో హక్కులు కాపాడుకోవడానికి ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఒక కరపత్రాన్ని విడుదల చేసి కార్మిక వర్గానికి అందరికీ అందజేస్తూ ఉంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ మృతులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక జేఎన్ రోడ్ సమీపంలోని
ఏకేసీ కళాశాల వద్దకు ఈ ర్యాలీ జరిగింది. వాసవి క్లబ్లో ప్రతినిధులు, సభ్యులు ఈ దాడిని ఖండించారు. 251 ఏ రీజియన్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ విద్యా సంకల్ప బోర్డు సాయి సూర్యప్రకాష్, డైమండ్ కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ మల్లిపుల్ సిగా కొల్లి కరణకుమార్, శ్రేయోభిలాషి మానేపల్లి ఆర్ఆర్ రమేష్, ఫాస్ట్ గవర్నర్ బాలనాగు కాశీ, వాసవి కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ క్లబ్, వాసవి క్లబ్ రాజమహేంద్రవరం, వాసవి బీకేవీఆర్ క్లబ్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవి క్లబ్ నారీ శక్తి, వాసవి క్లబ్ మల్లయ్యపేట కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. వాసవి క్లబ్ 215A తరఫున రీజన్ 5 తరఫున 5 క్లబ్లు, వాసవి క్లబ్స్ 5 క్లబ్లు కూడా దీంట్లో పాల్గొంటున్నాయండి. ఈ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. అంత దారుణంగా ఇచ్చేసి మన హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్ని అడిగి తెలుసుకుని మరి హిందువుల్నే చంపడం అనేది చాలా దారుణం అండి. ఈ సంఘటన ఎక్కడా కూడా మళ్ళీ అలాగ రిపీట్ అవ్వకుండా మన ప్రభుత్వం కూడా గట్టిగా సమాధానం చెప్పే వాళ్ళకి ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా అలాంటిది చేయకూడదు అనే విధంగా ఉండాలి. మన హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా రావాలి. జై వాసవి. ఈరోజు ఈ పెహల్గాం దుశ్చర్యకు నిరసనగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ఆల్ ఇండియాలోని మరియు ఇంటర్నేషనల్లో ఉన్న క్లబ్స్ అన్నీ కూడా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడిని మనందరం కూడా ఖండించాలి. ఖండించి మనం చనిపోయిన వారి ఆత్మశాంతికి కూడా శాంతి కలగాలని కోరుకుంటున్నాం. వాసవి ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మొన్న 22వ తారీఖున జరిగిన పెహల్గాంలో మృతి చెందిన హిందువులనే కాదు అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున, రాజమండ్రిలో ఉన్న అన్ని క్లబ్స్ తరఫున కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈరోజు నేను కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ సంఘీభావం తెలుపుతున్నాం. మేము అందరం కూడా మొన్న 22వ తారీఖున పహల్గాంలో జరిగినటువంటి ఆ యొక్క దాడికి నిరసనగా ఈరోజు మేమందరూ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున, రాజమండ్రిలో ఉన్న అన్ని క్లబ్స్ తరఫున కూడా కొవ్వొత్తులతో ఈరోజు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ రాజమండ్రిలో ఉన్న 5 క్లబ్బులు, అలాగే ఇక్కడ ఆర్సీ స్వామి గారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఐఈఎస్ ఆఫీసర్స్ అందరితో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.